భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు ధనహీనుని దూచి ధనము నవ్వు కదన భీతుని దూచి కాలుండు నవ్వురా విశ్వదాభిరామ వినురవేమా. ఏదైనా భూమిని దూచి ఈ భూమి నాది అని మనం సహజంగా చెప్తుంటాం. ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు కట్టిన జాగా నాది, నేను చేసుకున్న ఈ పొలం నాది. సరే, ఆ భూమి మనల్ని చూసి నవ్వుతుందట, ఏమిట్రా నన్ను నాది అంటున్నాడు అని. ఎందుకు? ఇది మొదటి నుంచి నీదేనా? నువ్వు పుట్టకముందు నీదేనా? అగో పుట్టకనే పోతివి, నీదెట్లా? అచ్చా రేపు వచ్చిన తర్వాత నీదేనా? తీసుకుపోతావా మడత కట్టుకొని? ఏదీ లేదు. కాబట్టి భూమి ఇట్లాంటి వాడిని చూసి నవ్వుతుంది. అదేవిధంగా జేబులో డబ్బు పెట్టుకున్నటువంటి వాడు నా దగ్గర డబ్బు ఉంది, నేను ధనవంతుడిని అనేటటువంటి చూసి ఆ యొక్క ధనం కూడా ధనహీనుని ధనవంతుని చూసి కూడా నవ్వుతున్నామే. అదేవిధంగా కథన భీతుని చూచి కాలుండు నవ్వును, యుద్ధంలో భయపడేటటువంటి వాడిని చూసి యమధర్మరాజు నవ్వుతాడు అని మనకిక్కడ ఉపమేయాలు చెప్పినటువంటి వాడైనాడు. దీన్ని మనం ఆధ్యాత్మిక భావంలో తీసుకుంటే శతం భీష్మో వా పృథివ్యా అని చెప్పాడు భూమిని గురించి. మానవుడు అంతిమయాత్రకు వెళుతున్నప్పుడు భూమిని కొనుక్కోవాలి. ఏ భూమి? మనం దహనం చేయబడేటటువంటి భూమిని. అదేవిధంగా భీష్ముడిని దహనం చేద్దామని పోయినట్ట ధర్మరాజు గారు. ఎక్కడికి పోయినా కానీ భూమి అంటున్నాం. ఇట్లాంటి భీష్ములు నా దగ్గర ఇంతకుముందే 1000 మంది కాల్చబడ్డారు, పూడుతబడ్డారు. దీన్ని అనుసరించి తెలుస్తున్నది ఏమిటి? భూమి లోపల ఈ యొక్క చక్రభ్రమణ జీవనం చాలా నడుస్తుంది కాబట్టి పుట్టేవారు చచ్చేవారికి లెక్క లేదు. కాబట్టి భూమిని నాది అని చెప్పి అనడం తప్పు. ఇక్కడ భూమి అనగా ఏమి అని మనం అనుకుందాం. మన యొక్క శరీరమే మన భూమి. ఈ శరీరాన్ని చూసి ఇది నా శరీరం, నేను, ఇది నా వస్తువు, నాది. ఎంతవరకు నేను నాది, ఎంతవరకు లేదు. కాబట్టి నాది అన్నటువంటి భూమిని చూసి ఈ భూమికి అధిదేవత అయినటువంటి ప్రకృతి అనబడు ఆ దేవత నవ్వుతుంది. అదేవిధంగా మానవుడు ఇది నా శరీరము, ఇది నా యొక్క సర్వాంగాలు అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తూ శరీరం మీద జుగుప్స కలిగిన వాడిని చూసి ఆ యొక్క శరీర అధిదేవత అయినటువంటి శ్రీదేవి నవ్వుతుంది. అదేవిధంగా తన యొక్క సాధనకు అధిదేవుడైనటువంటి భగవంతుడు అతను కూడా ఇది నా ధనం, నా ధనం అంటున్నవాడు, వీడి దగ్గర ఏమాత్రం ధనం లేదే, ధనం అంటున్నాడని ఆయన కూడా నవ్వుతాడు. సరే, ఏనాటికైనా తిరిగి నా యొక్క మార్గంలో చేరి, ఎందుకంటే పరమాత్ముడు ఇక్కడ చెప్పాడు, కృష్ణ పరమాత్ముడు కాలానాం కాలోస్తిమే అని. ఆ యొక్క మహాకాల స్వరూపుడైనటువంటి కృష్ణ పరమాత్మ నవ్వుతాడు. ఏనాటికైనా వీడు తిరిగి సాధన చేత మళ్ళీ నా దగ్గరికే చేరేవాడు కదా అని నవ్వుతాడు అని చెప్పాడు. కాబట్టి వీళ్ళెవరు నవ్వకుండా నీ యొక్క ఆధ్యాత్మికతను సాధించుకో అన్నటువంటి వాక్యాన్ని మనకు ఉపదేశం చేసినటువంటి వాడైనాడు వేమన గారు. మాచే వేమన పద్యాలు ఆధ్యాత్మిక యజ్ఞము అను పేర 5000 పద్యములు విడుదల చేయబడుతున్నవి. ఇందులో 10 భాగములు ప్రస్తుతము విడుదల చేయబడినవి. శ్రీ పోతన గారి భాగవతము కొన్ని రహస్య విషయములతో, పూర్తి పద్యములతో శ్రీ మహాభాగవత రహస్య రాగ సుధా మకరందము అను పేరిట విడుదల చేయబడుతున్నది. ఇందులో ప్రస్తుతము ప్రథమ స్కందము 10 భాగములుగా విడుదల చేయబడినది. శ్రీమద్ భగవద్గీత నిత్యపారాయణమునకు అనుకూలముగా 700 శ్లోకములు గలది సంపూర్ణముగా విడుదల చేయబడినది. పై ప్రకారముల సీడీల కొరకు ఎంఎల్ఆర్ ఆడియోస్ సెల్ నంబర్ 9247823127, మరి ఒకసారి సెల్ నంబర్ 9247823127 మరియు మా ఈమెయిల్ అడ్రస్ ravimeka@rocketmail.com RAVIMEKA
ravimeka@rocketrailmail.com లో కూడా వారిని సంప్రదించి మన జాతి సాహిత్య సేవకై చేస్తున్న ఈ మా కృషిని గుర్తించి మమ్మల్ని ప్రోత్సహించగలరని ప్రార్థన.